ప్రపంచంలోనే ఎక్కువ సంపాదించగలిగే వృత్తిలో ఉండి కూడా ఇంకా పేదరికంలో డబ్బు లేకుండా ఉన్నామంటే అది దేవుడు కూడా క్షమించడు, దేవుడు కూడా క్షమించడు. అవునా కదా? అంటే పేదవాడిగా పుట్టడం అనేది మన తప్పు కాదు. బట్ బిఫోర్ వి డై, చచ్చిపోయే లోపల కోటీశ్వరుడుగా చచ్చిపోవాలి. సో అది ఇంకెక్కడన్నా సాధ్యం, ఇంకెక్కడ సాధ్యం లేదు. సాధ్యమయ్యేది ఒకే ఒక దగ్గర, ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే, ఒక శ్రేయ కంపెనీలో సాధ్యమవుతుంది. అవునా కదా? శ్రేయ సాధ్యం ఎప్పుడు తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ లేదా? శ్రేయలో సాధ్యం. సో దయచేసి కెరీర్ని సీరియస్గా తీసుకోండి. కెరీర్ 2025ని సీరియస్గా తీసుకోండి. 2024 దాకా రకరకాలు తాగారు, తిన్నాము, తిరిగాము, పరిగెత్తాము, ఆడ చేసి ఏడు చేసి దుబారైపోయి ఆ వ్యాపారం చేసి ఆడ ఖర్చు అయిపోయి ఏడు ఖర్చు అయిపోయి అప్పులు అయిపోయి వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది 2024 దాకా. బట్ 2025 నాదేనో చేయొద్దండి, 2025 నాదేనో చేయొద్దండి, 2025 మాత్రము నాదే. ఐఎమ్ గోయింగ్ టు విన్. ఎట్టి పరిస్థితుల్లో 2025లో గెలిచే తీరుతాను, సాధించే తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్ అనే పదమే ఉండదు. 2025 డైరీలో ఫెయిల్యూర్ అనే పదాన్ని తీసేస్తున్నాను. ఐఎమ్ డెలిటింగ్ ది ఫెయిల్యూర్, డిలీట్ చేసేస్తున్నాను. డెఫినెట్గా సక్సెస్ అవుతాము అని మనం చేసుకోండి. ఇది ఒక మంత్రం. నేను మొన్న ఒక రీల్ చూశాను. ఏం రీల్ అంటే హస్బెండ్ చెప్తున్నాడు, నువ్వు అదే మీ అమ్మ మీ నేను ఎంత మంచివాళ్ళు, నేను బాగా సాగారు, నువ్వు ఎంత రోజంతా కష్టపడతా ఉంటావు, నీకు కలిపే రాదా, తినబ్బా, నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో, మీ అమ్మ నేను మంచివాళ్ళు, మీ కుటుంబం చాలా మంచిది, నువ్వు మంచిది అంటుంటే ఆమె ముసిపోతూ ఉంటుందా. అప్పుడు ఇలాంటి మంత్రం రోజు చెప్పిస్తుండండి, మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. ఇలాంటి మంత్రము రోజు చెప్పిస్తుంటే ఏ సమస్య లేదండి. అది భార్య దగ్గర. ఇక్కడికి వచ్చినప్పటికీ నేను సక్సెస్ అవుతాను, నేను గెలుస్తాను, నేను సక్సెస్ఫుల్గా ఉంటాను, డెఫినెట్గా 2025లో నేను విన్ అవుతాను, 2025లో ఒక మంచి ఇల్లు కొనుక్కుంటాను, మంచి ప్లాట్ కొనుక్కుంటాను, మంచి కారు కొనుక్కుంటాను. 2025 నాది. రోజు మెడిటేషన్ చేయాలి. చేస్తూ ఉంటే మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ తీసేసుకుంటుంది. ప్రోగ్రామింగ్ చేసుకోండి సబ్ కాన్షియస్ మైండ్. ఈ ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత అది అవుట్పుట్ ఇచ్చేస్తుంది. నీకు నిద్రపోలేదు. అది నిజంగా నీలో బలీయమైన కోరిక, తపన, తాపత్రయం ఉండి గెలవాలి ఉంటే నేను నిద్రపోనీదు. నీకు నిద్ర రాదు, మందు తాగాలనిపిస్తుంది, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలనిపిస్తుంది, షికారు పోవాలనిపిస్తుంది, టూర్ పోవాలనిపించదు, పని మీద ధ్యాస ఉంటుంది. ఇవన్నీ లేనోడికి, గోల్ లేనోడికే ప్రపంచం అంతా గోల్ ఉంటుంది. గోల్ ఉన్నవాడికి గోలే ఉంటుంది. ఈ మూడవ నేత్రంతో చూడగలగాల ఈ సక్సెస్. ఎడున్నాం కదా, 2025 డిసెంబర్ నాటికి నువ్వు వెళ్ళక ఇక్కడి నుంచి చూడగలగాలి. ఈరోజు విజన్ చేయగలగాల. ఈయనకి 2025 డిసెంబర్లో ఏ కారులో రావాలా, ఏ ఇంట్లో ఉండాలా, ఒంటి మీద అంత నగలేసుకోవాలా, భార్యకి ఏమేమి తీసేయాలా, ఇదంతా విజన్ కనిపిస్తున్నారు నీకు. అది కనిపిస్తుండాలి, అది మననం చేస్తూ ఉండాలా. పొద్దున్న లేస్తే నీకు పరిగెత్తిస్తే నీ యొక్క ఆలోచన, నీ యొక్క తపన బలీయమైతే ప్రకృతి మొత్తం నీకు దాసోహం అయిపోతుంది. నిజంగా నేను బలీయమైన కోరుకుంటే డెఫినెట్గా కస్టమర్ వచ్చి ప్రోడక్ట్ కొనుక్కుంటాడు. ఐ విల్ ఛాలెంజ్. నాకు జరిగింది. ప్రతిరోజు ప్రతి గంట యూ వర్క్ ఫర్ సక్సెస్. ఎందుకు రాదో చూస్తావు. ధన్యవాదాలు. పని చేస్తే ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఎంతో వినండి. ప్రకృతి చాలా బలమైందండి. నేను అన్ని అనుభవించేశాను. కొన్ని పనులు చేస్తూనే ఉన్నా. ఏది రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత కొన్ని నెలలు, 1 నెల కాల, 2 నెలలు కాల, 3 నెలలు కాల, 4 నెలలు కాల, 5 నెలలు కాల, 5 నెలలు వచ్చి ఒక ఆయన వచ్చి 6 కాడు కొనేసుకున్నాను దగ్గర. అంటే ప్రకృతి నా శ్రమ చూస్తూ ఉంటుంది. నేను ఆయన దగ్గర ఆయన నా దగ్గర కొనుక్కున్నాను. నేను ఆయన దగ్గరికి పోలా, ఆయన నా దగ్గరకు వచ్చాను. అంటే ఏంటి, నువ్వు నిజంగా పని చేస్తూ ఉంటే నువ్వు మనుషులు అన్యాయం చేస్తే భగవంతుడు అన్యాయం చేయడు. ఇది ట్రూ, రాసుకోండి. దీన్నే 67th సెన్స్ సినిమాలు చూశారు. ఖచ్చితంగా చేరుతారు. గెలవాలని తపన, తాపత్రయం ఉండాలా. గెలుపు అనేది ఇక్కడ ఉంటుంది, సక్సెస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈడ ఎక్కించుకోవాలా, ఈడ గర్వం ఎక్కించుకోకూడదు. ఈడ దీనిలో అంటే రకరకాలు ఉన్నాయి కదా, కులాలు, మతాలు, ప్రాంతాలు, రచ్చారాలు, ఎన్ని నాన్సెన్స్ అంతా తీసేసేయాలా. ఈడేమి ఎక్కించుకోవాలా, సక్సెస్ గెలవాలని సక్సెస్ ఎక్కించుకుంటే మన జీవితం సులభంగా వెళ్ళిపోతుంది. డెఫినెట్గా. కాబట్టి కాదేది అంటే సాధించలేదంటూ ప్రపంచంలో ఏది లేదు. నాది 2024 దాకా ఒక లెక్క,
2025 నుంచి మరో లెక్క. శ్రేయలో చేరకముందు ఒక లెక్క, శ్రేయలో చేరిన ఒక లెక్క, రియల్ ఎస్టేట్ రాకముందు ఒక లెక్క, రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఒక లెక్క. అలా ఉండాలి మన లైఫ్. మీటింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద బిజినెస్. ఈ ఫీల్డ్లో మనం డబ్బు పెట్టడంలా, కోట్లు సంపాదించేందుకు డబ్బు పెట్టడంలా. ఈ ఫీల్డ్లో మనం సమయం పెడతాం, టైం పెడతాం. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 8 గంటలు, 10 గంటలు సమయం పెడతాం. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీటింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్. కొంతమంది చెప్తుంటారు మీటింగ్ వేస్ట్ అనేసి, కొంతమంది ఏం మాట్లాడతారు, కొంతమంది వేస్ట్ చెప్పి కొంతమంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. సో మీటింగ్ అనేది ఇంపార్టెంట్. స్ట్రాటజీస్ అన్ని అక్కడే ప్రారంభమవుతాయి. పెద్ద కంపెనీస్ అన్నీ కూడా, టాటా కంపెనీ కానీ, బిర్లా కంపెనీ కానీ, రిలయన్స్ కంపెనీ కానీ ఆల్వేస్ మీటింగ్లో మాట్లాడుకొని మీటింగ్లో డిసైడ్ చేస్తారు స్ట్రాటజీ. ఈ మంత్ ఏం చేయాలా, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మాట్లాడే ప్రతి మాట వీని ఈ చదువు వదిలేదు కాదు. దాన్ని మనసులో పెట్టుకోవాలా, దాని ప్రకారం పాటించాలా, దాని ప్రకారం ఫాలో చేయాలా, గెలవాలా. మన ప్రతి సెల్కి సక్సెస్ అందించాలి. తెలుసా, డబ్బు వస్తే బ్యాంకులో బ్యాలెన్స్ వస్తుంది. డబ్బు వస్తే గెలిస్తే వెంట్రుకలు బట్టి ఎక్కుపడుచుకుంటాయి. సెల్ ఎంజాయ్ చేస్తుంది. ప్రతి సెల్ బ్లడ్ ప్రవహిస్తుంది. ఎట్లా ఉంటుంది తెలుసా, అది అంత గర్వకారణం ఉంటుంది. సక్సెస్ ఒకసారి పరిచయం చేయండి మీ శరీరానికి, మళ్ళీ మీరు సక్సెస్గా కోరుకుంటారు. మీకు తెలుసో తెలీదు, ప్రపంచంలో హ్యాపీనెస్, సంతోషం ఇచ్చేది కొంతమంది సిగరెట్ తాగుతారు, కొంతమంది మందు తాగుతారు, కొంతమంది ప్యాకెట్ ఆడతారు, కొంతమంది అమ్మాయిలు ప్రేమిస్తారు, రకరకాలు చేస్తారు. ఇవన్నీ తాత్కాలికమే. మందు తాగితే 2 పెగ్గులు తాగితే, 3 పెగ్గులు తాగితే గంట 2 గంటలు దిగిపోద్ది. సిగరెట్ తాగితే 2 నిమిషాలు దిగిపోద్ది. అమ్మాయితో ప్రేమ అంటే కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అమ్మాయితో కూడా పిచ్చిపోతుంది. నిజమైన కిక్ ఇచ్చేది తెలుసా, సక్సెస్ ఇస్తుంది. డబ్బులో లేదు, అమ్మాయిలో లేదు. సక్సెస్ ఆడుంది. సక్సెస్ కిక్ అనేది సక్సెస్లో ఉంది. అలాంటి కిక్ మీరు ఇవ్వండి మీ శరీరానికి. అలాంటి ఈ మిగతా కిక్కుల కోసం పరిగెత్తు బాగుంది. మిగతా కిక్కులు వేస్ట్, ఎన్ని టెంపరీ కిక్కులు అయ్యింది. సక్సెస్ అనేది ఒరిజినల్ కిక్ నిరంతరం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అనుకోండి, ఇప్పుడు ఈ సంవత్సరం గెలిచాను అనుకోండి, ఈ కిక్ ఎప్పుడు రాకుండా తెలుసా, నా పిల్లలు పెళ్లి లేకపోయి వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత నా మనవాళ్ళకి వాళ్ళకు కూడా చెప్తాను నేను, వాళ్ళ రోజు నేను పెద్ద తోపునరా, పెద్ద సక్సెస్ అని. అప్పుడు చెప్పేటప్పుడు కూడా నా బాడీలో రోమాలు ఎక్కువ ఉంటుంటాయి. అదే సక్సెస్ లాంగ్ టర్మ్ కిక్. సక్సెస్ అనేది షార్ట్ టర్మ్ కాదు, అర్థమైందా? అందరూ కూడా షార్ట్ టర్మ్ కోసం సక్సెస్ కోసం పోతాం. షార్ట్ టర్మ్ కిక్కులు, మందాడు, తిరిగిదాడు, కాకాటాడు, వదిలేయండి. టూర్లకు పోవడం అవునా, ఎందుకు వదిలేసి నిజమైన కిక్కుని ఎత్తుక్కోండి. కిక్కు మీ అందరికి కిక్కు ప్రాప్తి కిక్ ఒరిజినల్ ప్రాప్తి వస్తు. అది ఒరిజినల్ కిక్కు. సక్సెస్ అనేది పెద్ద కిక్కు. ఎట్లుంటుంది తెలుసు, అదే గెలిచినోడు తెలుస్తుంది ఆ విషయం. నిజంగా చెప్పాలంటే మనం పుట్టినప్పటి నుంచి ముందు కొట్టుకుంటానే ఉంది. ఇప్పుడు నాగిందంటే గుండె ఆగలేదు కదా. ఎందుకు కొట్టుకుంటుంది తెలుసా, నువ్వు గెలిస్తే చూడాలనుకుంటున్నావు. ఎప్పుడెప్పుడు గెలుస్తావని కొట్టుకుంటుంది. 1 సెకండ్ కూడా ఆగిపోకుండా నువ్వు గెలిస్తే చూడాలని తగతగలాడుతూ కొట్టుకుంటూనే ఉంది. దాన్ని గెలిపించేస్తే బలంగా సక్సెస్ 2025లో మనం గెలిపించేస్తాం. సో కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సక్సెస్ అనేది. దానికోసం ఎంత కష్టపడచ్చు, ఎంత శ్రమ పడచ్చు, ఎంత దూరం ప్రాణం చేయొచ్చు. ఎందుకో తెలుసా, ఆ కిక్ కోసం.